श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्यमाक्षपरिचित्राः, स्थिरैरङ्गैः तुष्टवागं व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृतस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नर्ताक्षो अरिष्टयेमिः, स्वस्ति नो बृहस्पति ददातु। శ్రీమహాగణాధిపతయే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి 16వ తారీఖున గురుడు, బుధుడు, అందలి రవి ముగ్గురు కూడా ఒకే స్థానంలో యుక్తంలోని శుక్రుని శుభసూచకంలో చూడటం వల్ల మీరు ఆనందాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ ప్రధాన పాత్ర ఎలా ఉంటుంది అంటే కనుక ప్రతిదీ మీ చేతుల మీదే జరగడం, ఇంతకుముందు మీ కుటుంబంలోంచి మిమ్మల్ని బయటికి పంపించేసిన వాళ్ళు మీకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు రావాల్సిన ధనం కానీ, ఇంతకుముందు రావాల్సిన ప్రమోషన్లు కానీ, ఇంతకుముందు మీరు పడినటువంటి ఇబ్బందులకి ఈ యొక్క ఫలితం అద్భుతమైన ఫలితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా సింహరాశి వారికి ఈ 14వ తారీఖు నుంచి వచ్చేటువంటి నెల 13 వరకు కూడా అద్భుతమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. గురుడు మంచి యుక్తంతో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల శరీర సౌందర్యం పట్ల కానీ, వస్త్రాల పట్ల కానీ అధిక మక్కువ చూపిస్తూ ఉంటారు. ధనం రావడం వల్ల ఆనందభరితమైనటువంటి మీరు ఎక్కువ ధనాన్ని వేరే వాటికి వెచ్చించుకుని ఆనందభూయిషంతో తిరుగుతుంటారు. ధనం ఇక్కడ నుంచి అప్పు తెచ్చి ఏదైతే తలనొప్పి ప్రభావిత అనుకుంటున్నారో అతనికి పూర్తిగా అప్పు తీర్చేసి అమ్మయ్య నేను గట్టెక్కాను అనేటువంటి మాట ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ గురుడు, రవి, బుధుడు ముగ్గురు కూడా శనీశ్వరుణ్ణి నీచయుక్తంలో చూడటం వల్ల గొంతు దగ్గర నుంచి చెవుకి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ నెల 24వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు కూడా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంలో గొంతు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎక్కువ శాతం తుమ్ములు రాకుండా చూసుకోండి. దీనివల్ల మీ యొక్క మెదడులో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క సింహరాశి వారు విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఈ నెల 29వ తారీఖున చక్కగా మీరు శ్రీకారం చుట్టుకోండి. ఖచ్చితంగా అద్భుతంగా మీరు
బయట దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతూ ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారికి బంగారు వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం ఈ నెలాఖర 26వ తారీఖు నుంచి వచ్చేటువంటి నెల 14 లోపు బంగారు వస్తువును పోగొట్టుకోవడం లేదా విలువైన వస్తువుని మీరు మర్చిపోవడము పోగొట్టుకోవడం చేస్తారు. ఇది తిరిగి వచ్చేటువంటి అవకాశం కనబడదు. కాబట్టి బంగారు ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళు ఉండాలి. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది జూలై 6వ తారీఖు నుంచి 16 మధ్యలో జరుగుతూ ఉంటుంది. సంతానానికి చక్కటి ఆ సమయం. అంతేకాకుండా వివాహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి మాత్రం జూలై 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా సత్సంబంధమైనటువంటి వివాహయుక్తానికి సంబంధించినటువంటి అబ్బాయి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ నెలంతా కూడాను చక్కగా మంచిగా 16 నుంచి వచ్చే నెల 16 వరకు కూడా ఆనందభూషితంగా ఏర్పడుతూ ఉంటుంది. కష్టాల నుంచి గట్టెక్కాం, ఇక నుంచన్నా ఈ నెలన్నా కొంచెం మనం సుఖంగా ఉంటాం, అన్నీ క్లియర్ అవుతున్నాయి, మనం ఆనందదాయకంగా ఉన్నాం అనేటువంటి మాట ఖచ్చితంగా మీలో మీరు అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడైతే మీరు పెండింగ్లో పెట్టి మర్చిపోయారో, అంటే ధనం ఇచ్చి మర్చిపోయినా కానీ, పెండింగ్లో వర్క్ నుంచి రావాల్సిన ధనం మర్చిపోయినా కానీ అది తిరిగి మళ్ళా మీకు వచ్చి అప్పుడు మీరు చేశారు, ఇదిగోండి ఇప్పుడు ధనం తీసుకోండి, అప్పుడు తీసుకోలేదని చెప్పి మరి కాస్త మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశిలో విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది. అనుకున్న రంగంలో సీట్లు సంపాదించుకుంటుంటారు. ఆహా, నా యొక్క ప్రతిభ అనేటువంటిది నాకు తెలుస్తోంది, 10 మంది నన్ను గుర్తిస్తున్నారని ఈ విద్యార్థులు అనుకుంటారు. రాజకీయంలో ఉన్న వారికి మాట విలువ పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మేటువంటి వారి సంఖ్య అధికమవుతుంది. అంతేకాకుండా రాజకీయ నాయకత్వ సాంఘిక సాహిత్యాల్లో ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా మంచి అవకాశం అనేటువంటిది జూన్ 24వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 10వ తారీఖు వరకు కూడా మీకు ఒక మంచి దారి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారు ఈ ఫలితాన్ని అదేవిధంగా వచ్చే నెల కూడా కొనసాగించుకోవాలి అనుకుంటే కనుక వారు ఖచ్చితంగా ఇప్ప నూనెతోటి దీపారాధన అనేటువంటిది ఉదయ సాయంత్రం వేళ కూడా ఈశ్వరుడు ఎదుటి చేయడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి, గురుడు, బుధుడు కలయుగయుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.